సాగర్తో కలిసి క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్ళానే, మరి ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చారు? త్వరగా తీ. పోనీ బండి త్వరగా పోనీ పోనీ. ఆ ఇద్దరు మనుషులు వాళ్ళే ఎత్తుకొచ్చారు నన్ను ఇక్కడికి. సాగర్ కూడా చూశాడు వాళ్ళని, అందుకే నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే తను ఇక్కడే ఉండుంటాడు. సాగర్ ఇక్కడెక్కడా కనిపించడం లేదే. వీళ్ళంతా కొత్త మనుషులు. ఎక్కడికి తెచ్చారు నన్ను? వాళ్ళు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇన్ని డబ్బులా? ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడు ఎంత డబ్బు చూసుండరు కదా? లేదు లేదు, ఎప్పుడు చూడలేదు. ఏం చేస్తాం, మీరు మరీ అంత మంచి పిల్లని తీసుకొచ్చారు. అవునవును, అందుకనే నా అంతటి నేను మీకు అంత డబ్బు ఇచ్చాను. మీరు వాళ్ళని సంతోష పెట్టారుగా. ఆయనకి ఇంకా ఎంత టైం పడుతుంది చూడండి. నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారిని చాలా అర్జెంటుగా కలుసుకోవాలి. సార్ నేను చెప్పానుగా మీకు, లోపల ఆయన బిజీగా ఉన్నారని. కొంచెం టైం పడుతుంది. ఎంత టైం? నిరంజన్ బాబు కొంచెం నిదానం. ఆయన చెప్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు బిజీ అని. ఇది ఎలా ఉంది? కాకి యూనిఫారం చూడగానే వాడు ఎంత భయపడిపోయాడంటే చెప్పలేనంతే. అరే సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం ఆగండి సార్, కొంచెం ఆగండి సార్. సార్ సార్ ఆగండి సార్, కొంచెం ఆగండి సార్. సార్ 15 నిమిషాల నుంచి మీకోసం నేను బయట వెయిట్ చేస్తున్నాను. మీరు చాలా బిజీగా ఉన్నారని వీళ్ళు నాకు చెప్పారు, కానీ ఎవరు కూడా చెప్పలేదు మీరు టీ తాగుతూ చాలా బిజీగా ఉన్నారు. నిరంజన్ గారు మీరేనా బయట వెయిట్ చేస్తున్నది? అవును, 15 నిమిషాల నుంచి. వచ్చింది నిరంజన్ గారని మీరు నాకెందుకు చెప్పలేదు? సార్ మీరేగా నాకు చెప్పారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని. కానీ బయట ఎవరో వెయిట్ చేస్తున్నారని నాకు చెప్పాలిగా. నువ్వు ఈయనెవరో తెలియదా నీకు? ఐఎమ్ సారీ సార్. వెళ్ళిక తీసుకెళ్ళింది. సారీ నిరంజన్ గారు, రండి కూర్చోండి. సరే చెప్పండి, ఏ పని మీద వచ్చారు? చాలా ఆందోళన ఉన్నట్టున్నారు మీరు. అంతా బాగానే ఉందా? బాగానే ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంటుంది. అదే గంగా. మా ఇంటి బయట ఎవరో కొంతమంది కిడ్నాప్ చేశారు ఆ పిల్లని. గంగా? నేను అనుకున్న ప్రకారం గంగా అంటే ఆ పిల్లేనా? మీరు నదీ తీరం నుంచి ఇంటికి తీసుకెళ్లిన పిల్ల?
గంగని ఎవరైనా ఎందుకు ఎత్తుకెళ్తారు? ఆ పిల్ల ఎవరికి ఏ అపకారం చేసిందని ఇప్పుడు ఎక్కడుందో తెలియటలేదు. తలుపు తీయండి. పిల్లకు స్పృహ వచ్చేసినట్టుంది. ఏయ్ వెళ్ళండి, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. లే ఏ మీరు నాతో పాటు రండి. నన్ను ఇక్కడ గదిలో ఎందుకు పెట్టారు? అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఆహా బాలే బాగుంది. మొహం చూడండి ఎంత ముద్దుగా ఉందో, కానీ నోరు మాత్రం చోరకత్తి కంటే పదునుగా ఉంది. ఏమైతేనేం హీరాలాల్, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. పెద్దయ్యాక ఎలా అద్దరగొట్టేస్తుందో చూడు. నేను ఇక్కడేమో ఉండిపోను, అర్థమైందా? అయినా నేను పెద్దయ్యాక నేనేం చేయగలనో నీకేం తెలుసు? పిల్లకి కోపం ముక్కు మీద ఉందే, హా? కానీ అది ఎందుకు పనికిరాదు. నువ్విక్కడి నుంచి బయటపడ్డం అనేది జరిగే పని కాదు. నువ్విక ఇక్కడే ఉండాలి, అర్థమైందా? మీ ఇంట్లో ఎందుకుంటాను? బాబుగారి ఇల్లు ఉండక? ముందే చెప్తున్నాను, నన్ను ఇక్కడ బంధించిన సంగతి బాబుగారికి గాని తెలిసిందంటే తలుపులు విరగొట్టేస్తారు. అలాగే మీకు శిక్ష పడేలా కూడా చేస్తారు. చాలా పెద్ద వకీలు మా బాబుగారు. నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడే. గంగ గురించి నాకు చాలా బెంగగా ఉంది. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో ఆ పిల్ల? మీరేం కంగారు పడకండి, మేము వెతికి తీసుకొస్తాం. అన్నట్టు మీ దగ్గర గంగ ఫోటో కానీ ఏదైనా ఉందా? లేదు, ఆ పిల్ల ఫోటో లేదు. అయితే 1 మినిట్ ఉండుండొచ్చు. మాధవికి ఫోన్ చేస్తాను. ఫోన్ కలవటం లేదేంటి? నా బంగారం ఏమీ కాలేదుగా మా బంగారానికి. మాధవి, చిన్న ఆరోగ్యం ఇంత ఘోరంగా ఉంటే నిరంజన్ ఏమయ్యాడు? అత్తయ్య, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మమ్మీ, నాన్నగారు ఫోన్. ఈ లైవ్ నేను మాట్లాడతాను. నువ్వు ఫోన్ చేయడం మంచిదైంది నిరంజన్. డాక్టర్ గారు వచ్చారు. చిన్న ఆరోగ్యం ఏమీ బాగలేదు. నువ్వు పోలీస్ గొడవ పక్కన పెట్టి ఇంటికి వచ్చేసాయి. అమ్మా, ఓ పక్క గంగ మాయమైపోతే ఇప్పుడు నన్ను వదిలేసి ఇంటికి రమ్మంటావేంటి? నిరంజన్, నువ్వు అసలు చిన్న తండ్రివేనా లేక శత్రువా? కన్న కొడుకు కంటే పరాయి పిల్ల ముఖ్యమైపోయిందా నీకు? ప్లీజ్ అమ్మా, సాగర్కేం పర్వాలేదు. అంతేకాక సాగర్ దగ్గర మీరందరూ ఉన్నారు కదా. తను ఒంటరిగా లేడని నాకు తెలుసు. ఇంట్లో అంతా తన సంగతే చూసుకుంటున్నారుగా.
కానీ గంగ దగ్గర ఎవరున్నారు? ఒంటరిగా ఉంది, ఎవరో కొత్త వాళ్ళ మధ్య. అమ్మా, గంగని ఎవరో కిడ్నాప్ చేశారు అంటే దీనికంతా నీకు తెలుసా అమ్మా? తెలిస్తే పరిస్థితి ఎంత సున్నితమైందో అర్థం చేసుకోండి. నిరంజన్, కావాలంటే నువ్వెన్నైనా చెప్పు. నాకు జాలి లేదను రాతిగుండుదన్నాను, కానీ నాకైతే చిన్న గురించే బెంగ. నేనంత మహాత్మురాల్ని కాను, నా కుటుంబం చీకటి పాలైనా ఇతరులకి వెలుగివ్వడానికి. ప్లీజ్ అమ్మా, ఒకసారి మాధవిని మాట్లాడమను. మీ ఆయనతో మాట్లాడు. ఏమండి, నేను ఇంజెక్షన్ చేశాను. ఏమైంది మాధవి? సాగర్ పరిస్థితి ఏం బాలేదు. పూర్తి స్పృహలో లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. మాధవి, మీరంతా అక్కడే ఉన్నారుగా. సాగర్కి ఏమీ కాదు, కోలుకుంటాడు. డాక్టర్ దాస్ అక్కడే ఉన్నాడుగా. నాకు కూడా బెంగగానే ఉంది. నేను త్వరగా వచ్చేస్తాను. కానీ మాధవి, నాకు సంగతి చెప్పు. మన దగ్గర గంగ ఫోటో ఏదైనా ఉందా? గంగా ఫోటోనా? గంగా ఫోటో ఏనా? మమ్మీ నా దగ్గర ఉంది. ఆ రోజు అక్షయ్ గారితో తీశానుగా, ఇప్పుడే పంపిస్తాను నేను. అది ప్రదీప్ దగ్గర ఉందట, తను పంపిస్తున్నాడు మీకు. సరే, తొందరగా పంపించమను. గంగని వెతకాలంటే ఫోటో చాలా ముఖ్యం. అలాగే. మరి సాగర్? హలో, చూడండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మందులు రాసిస్తాను, వాటితో తొందరగా కోలుకుంటాడు. నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? శిక్ష వేస్తా నాకు? కిళ్ళి తింటావా? బెనారస్లో దొరికే చాలా గొప్ప కిళ్ళి ఇది, చాలా బాగుంటుంది. పిల్లలు కిల్లీలు వేసుకోకూడదు. చూడు, రేపు నేను స్కూల్కి వెళ్ళాలి. ఎంతో కష్టం మీద చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. నేను గనక మొదటి రోజు వెళ్ళకపోతే టీచర్ గారు తప్పుగా అనుకోరు? ఏమనుకుంటారు ఆవిడ? నన్ను వెళ్ళనివ్వు నన్ను. వాగుతుంది పిల్ల. సాగర్ కూడా చాలా కంగారు పడతాడు. ఈ పాటికి తన బాపు గారికి చెప్పేసి ఉంటాడు నన్నెవరో వెతుకుపోయానన్న సంగతి. బాబు అన్ని పనులు ఆపేసి నన్ను వెతుకుతూ ఉంటారు. నన్ను వెళ్ళనివ్వండి. మీకు తెలుసా, రాత్రి లోపల ఆడపిల్ల ఇంటికి చేరకపోతే అమ్మగారికి చాలా కోపం వస్తుంది. ఇవాళ కూడా ఆ రోజులాగే చేస్తారు. నన్ను అసలు ఇంట్లో కూడా రానివ్వరు, తలుపులు కూడా మూసేస్తారు. నా బుర్ర తినేస్తానావు. అదే పనిగా వాగుతూనే ఉన్నావు నువ్వు. ఏమైందక్కా? తెగ వాగుతున్న బుర్ర తినేస్తుంది ఇది. చెప్పదానికే నేను చెప్పింది నోరు మూసుకొని వినమను. మధ్యలో వాగద్దని చెప్పు. అక్కయ్య చెప్పింది జాగ్రత్తగా వినాలి, సరేనా? స్కూలు, ఇల్లు, బాబుగారు అన్నీ మర్చిపో. ఎప్పటినుంచి ఇదే నీ కుటుంబం. నీ స్కూలు కూడా ఇదే. ఎక్కడుంటేనే జీవితం గురించి తెలుస్తుంది నీకో. ఎలా బతకాలో తెలుస్తుంది. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. నాకు కూడా ఉపయోగపడుతుంది. వచ్చిందండి ఫోటో. ఇదిగో చూడండి. గుడ్, వెరీ గుడ్. మీరు ఓ పని చేయండి, ఈ ఫోటో నాకు ఫార్వర్డ్ చేయండి. దీని కాపీలు తీయించి అన్ని పోలీస్ స్టేషన్లకి పంపిస్తాను. ఆ పిల్లను వెతకడానికి నా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్ గారు, వీలైనంత తొందరగా గంగని వెతికి పెట్టండి. నేను చూడండి నిరంజన్ గారు, నేను మీకు ముందే చెప్పాను నా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తానని. కానీ ఇది మీకు కూడా తెలుసు, ఇంత పెద్ద నగరంలో ఎలాంటి ఆచూకీ సాక్ష్యాలు లేకుండా ఆ పిల్లని వెతకడం అంటే
గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది. అయినా తనని ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. పిల్లల చేత భిక్షమెత్తించేవాళ్ళు, దొంగతనాలు చేయించేవాళ్ళు, అలాగే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు. మీకు తెలియంది కాదు, ఆడపిల్లల చేత ఈ రోజుల్లో ఏమేం చేయిస్తున్నారు, అదే ఎలాంటి నీచమైన వృత్తిలోకి మీరు దించి ఇక్కడే ఇలా కూర్చుని అంచనాలు వేస్తుంటారా, లేకపోతే గంగని వెతకడానికి బయటికి వెళ్తారా? కొంచెం నిదానంగా ఉండండి బామర్ది గారు. ఇలా ఆవేశపడితే ఎలాంటి లాభం ఉండదు. కొంచెం శాంతించండి. నిరంజన్ గారు, వారిని వారి పద్ధతిలో పనిచేయనివ్వండి. గంగ దొరుకుతుంది. చూడండి నిరంజన్ గారు, మీతో నాకు చాలా పాత పరిచయం ఉంది. అయినా నేను మిమ్మల్ని ఒకటి అడగదలిచాను. మీకు గాని ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? లేదంటే ఆ పిల్ల ఎవరితోనైనా గొడవపడి ఉంటుందా? అదే రోడ్డు మీద ఆడుకునే పిల్లలతో గాని, లేదంటే పొరుగు వాళ్ళతో గాని, లేకపోతే దారిని పోయే వాళ్ళతో గాని, లేకపోతే మీ కుటుంబంలోనే ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు, గొడవలు లాంటివి? లేదండి, లేదు, అలాంటిదేమీ లేదు. ఆనెస్ట్గా మీకు చెప్పాలంటే అలాంటిది ఏదైనా జరిగితే నాకు తెలిసి తీరుతుంది. చూడండి, డబ్బులు కావాలని ఇంతవరకు ఎవరూ కాంటాక్ట్ చేయనేలేదు. పరస్పర శత్రుత్వం కూడా ఈ కిడ్నాపింగ్కి కారణం కావచ్చు. ప్రస్తుతం ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళండి. అక్కడ మీ అబ్బాయి పరిస్థితి బాగాలేదు. ఏమైనా తెలిసి రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, వీలైనంత త్వరగా మీరు గంగని వెతికి పెట్టండి. తన బాధ్యత అంతా నాదే. తనకెవ్వరూ లేరు. నేనే తనకు చెప్పాను, నేనంటూ ఉండగా తనకేం పర్వాలేదని. మీరేం బెంగ పడకండి. ఆ పిల్ల జాడ తెలుసుకోవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. పదండి. థ్యాంక్ యూ. నేనేం తెలివి తక్కువదని కాదు. ఇదేం స్కూల్ కాదు, నాకు తెలుసు. అలా పెద్ద మాస్టర్ అమ్మలాగా మాట్లాడితే నువ్వేం మాస్టర్ అమ్మ వైపు. సరే, ఇది స్కూల్ అని ఒప్పుకున్నావు. అయినా సరే నేను ఇక్కడ చదువుకోను. చూసుకో, మీరంతా ఎలాంటి రంగురంగుల బట్టలు వేసుకున్నారు. ఎక్కడన్నా మాస్టర్ గారు ఎలాంటి బట్టలు వేసుకుంటారా? ఇలా మేకప్ వేసుకొని ఇంత లిప్స్టిక్ పూసుకుంటారా? అలాంటప్పుడు పిల్లలు కూడా రంగురంగుల యూనిఫామ్ వేసుకోవాలి కదా. నేను వేసుకోకూడదు, వితంతువుని కదా. తెల్ల బట్టలే వేసుకోవాలి, అంతే. అందుకనే తెల్ల బట్టలు వేసుకున్న స్కూల్ వెతుక్కున్నాను. అక్కడ మొత్తం యూనిఫామే తెల్లగా ఉంటుంది. జోళ్ళు కూడా తెల్లవే, రిబ్బన్లు కూడా తెల్లవే. అంటే మీలాగా మెరిసిపోయేవి కాదు. అందుకే అడుగుతున్నాను, నన్ను వెళ్ళనివ్వు. లేదంటే అమ్మగారు నన్ను కోప్పడతారు. వెళ్ళనివ్వు, వెళ్ళనివ్వు నన్ను. నోరు ముయ్యమంటున్నానంతే, నోరు ముయ్. ఇప్పటికి చాలా మాట్లాడావు, ఇక మాట్లాడకూడదు, అర్థమైందా? అరే, అంత తేలిక ఎలా వెళ్ళనిస్తాను నిన్ను? చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టాను నీకోసం. చాలా డబ్బులు ఇచ్చాను, అర్థమైందా? నోరు మూసుకొని ఇక్కడే కూర్చొనుండు. అన్నట్టు నువ్వు పెద్దదాని అయిపోతావు చూడు, అప్పుడు నేను నీకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టానో అంతకు 2 నాకు వస్తుంది. ఏ, నువ్వు సంపాదించి నాకు ఇస్తావు కదా? దీన్ని నీకు అప్పగిస్తున్నాను. అర్థమయ్యేలా చెప్పు దానికి. మన వ్యాపార నియమ నిబంధనలు దానికి అర్థమయ్యేలా చెప్పడం నీదే బాధ్యత, అర్థమైందా? అరే, అలా వెళ్ళిపోతున్నావేంటి? నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ బాబు, సాగర్, అమ్మగారు నా కోసం చూస్తూ ఉంటారు. తలుపు తీ. ఎంత గించుకున్నా ఏం లాభం లేదు. నిన్నిక్కడి నుంచి ఏ ఒక్కరూ వెళ్ళనివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు. అందుకే మొండిగా ప్రవర్తించకు. చూడు, అరచి గీ పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటావు. పద, విశ్రాంతి తీసుకో.
అంటే రాత్రంతా ఇక్కడే ఉండాలా? అలా అనకు, నన్ను వెళ్ళనివ్వు. మొండితనానికి పోకు, నువ్వు ఇక్కడే ఉండక తప్పదు.